ఆంటీ ఆ, నిమ్మాంటి ఓటి అందరికీ ప్రైజ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి సజీవ లెక్కలు ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. మేమేమై ఉన్నామో నీ ఉచిత కృపను బట్టి వందనాలు. మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి మేలు ఉపకారంకే స్తోత్రములు నాయన. తండ్రి, సాయంకాల సమయం మమ్మల్ని అందరినీ చిన్న మందగా చేర్చి నీ సన్నిధిలో ఆరాధించుటకు, ధ్యానించుటకు, కీర్తించుటకు, గణపరచుటకు, జ్ఞాపం చేసుకుంటకు నువ్వు అనుగ్రహించిన గొప్ప తరుణము నిమిత్తమే నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, ఇప్పుడు మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభా, మా శక్తి చాలదు, మా జ్ఞానం చాలదు నాయన. ప్రభా, మీరే మాకు తండ్రి జ్ఞానము దయచేయండి ప్రభా. వాక్యములోని కూడా అర్థాలు మేము గ్రహించుకుంటకు నీ కృపను దయచేయండి ప్రభా. ఒక్కొక్కరిని తండ్రి నాయన వాక్యం ద్వారా మీరు సంధించండి ప్రభా. వాక్యం మా హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేయండి ప్రభా. వాక్య ప్రకారం నడుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని తండ్రి ఇప్పుడు నా నోటిని బోరుగా వాడుకునండి ప్రభా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వెనుమతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 డాలీ నాకు సడన్ గా చెప్పింది ఒక చిన్న వాక్యాన్ని. ఇక నేనేం అవునండి. చెప్తావా అని ఇట్లా తీసేసరికి నాకు ఒక చిన్న స్టోరీ ఒకటి కనబడింది. సరే, దాన్ని బట్టి చెప్దాంలే, దేవుడు ఎందుకు ఏదైనా మన ఇది చెప్తున్నాడు కాబోలు అనుకున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము. ఆంటీ 16వ అధ్యాయము 19వ వచనం నుండి ఒక చిన్న కథ ఒకటి ఉంది ఇక్కడ. మనకు తెలిసిందేనండి వాక్యం, మనక గుర్తు చేసుకోవటానికి మరలా అంతే. ధనవంతుడు ఒకడుండెను. ఉమ్, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద ఉండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొను ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. ఉమ్, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు తన్నులెత్తి దూరముగా ఉండు అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు ఉమ్, అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. చెప్పాను. ఇక్కడ మనకి తెలిసిందేనండి, ధనవంతుడు లాజరు కథ అన్నమాట. ధనవంతుడు ఒకడున్నాడు. ఎప్పుడు కూడా ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని మరి ఎంతో స్వార్థపూరితంగా ఉంటాడనమాట. ఎంతో స్వార్థపూరితమైన ఆ జీవితం, అంతేకాదు సుఖభోగాలతో నిండిన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఆ ఆ తర్వాత అతను తీసుకున్న నిర్ణయం కూడా చాలా తప్పు నిర్ణయం. అంటే ఏంటన్నమాట, తన సుఖాన్ని తనే అనుభవిస్తూ ఉన్నాడు, తన
ధనాన్ని తనే అనుభవిస్తున్నాడు. కానీ ఇతరుల పట్ల లాజరు ఆ గృహము కింద ఆ బయట ఆ వాకిట ఆ గేట్ దగ్గర కూర్చొని మరి ఆ కింద పడేసే ముక్కలు ఆ ధనవంతుడు తినగా మిగిలిన ముక్కలు ఏమన్నా పారేస్తారేమో, ఆ పారేసిన ముక్కలు దొరుకుతాయని ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉంటాడనమాట. రోజు ఈ ధనవంతుడు లాజర్‌ని చూస్తూనే ఉంటాడు గాని, ఏ మాత్రము జాలి, దయ ఏమీ ఉండదు. ఆ లాజరు అలాగున్నాడు పేదవాడు. ఆ 4 రొట్టె ముక్కలు తీసుకెళ్ళి అతనికి కూడా ఇవ్వండి, అతనికి పెట్టండి, ఆహారం పెట్టండి, ఏం కావాలో ఇవ్వండి అని అనటమే లేదనమాట. తన స్వార్థం, తన సుఖము, తన భోగము తనే అనుభవిస్తూ ఉన్నాడనమాట. కానీ జాలి, దయ, కనికరము, ప్రేమ ఏమీ లేవు అతనికి. ఇంకా అక్కడ తర్వాత వారు అతను దరిద్రుడుగా, మరి లాజరు ఎంతో దరిద్రుడుగా ఉన్నాడు. దరిద్రుడుగానే చనిపోయాడు. అప్పుడు దేవదూతలొచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకోటానికి అతన్ని తీసుకొనెళ్ళాడు. ఎందుకని? ఇతడు పేదరికములో ఉంటున్నప్పటికిని కూడా, దారిద్ర్యంలో గడిపినప్పటికిని కూడా అతని హృదయం దేవుని పట్ల రుజువైనదిగా ఉంది. అతని హృదయం దేవుని పట్ల ఎంతో మరి ఆహ్, 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 కపటం లేకుండా ఉంది. స్వచ్ఛంగా ఉంది. మరి ఎంతో ఇష్టంగా ఉంది. అతని హృదయంలో ఏ పాపము లేదు. దేవుడినే ఆరాధిస్తూ, దేవుడినే మరి కీర్తిస్తూ, ఆ బాధలో గూడా ఆయన్నే తలంచుకుంటూ, ఆ భారమంతా ఆ బాధలో కూడా ఆ భారమంతా ఆ దేవుని మీదే వేస్తూ, ఆ దేవుని కొరకే మరి ఆ యాతనంతా అనుభవిస్తూ జీవించాడనమాట. కానీ ఇక్కడ లాజరు మరి లాజరు అనే పేరుకి అర్థం ఏంటంటే, దేవుడే నా సహాయకుడు అని అర్థం. దేవుడే నా సహాయకుడు అని చెప్పి, ఆ దేవుని సహాయం కొరకు దేవుని వైపే చూస్తూ ఉన్నాడనమాట. దేవుని పట్ల తన నమ్మకాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడనమాట. అటువంటి లాజరు మరణించినప్పుడు అతడు వెంటనే అబ్రహాము రొమ్మున ఆనుకోటానికి దేవదూతలొచ్చి అతన్ని తీసుకొని పోయారన్నమాట. మరి ఇక్కడ ఆహ్, 2 కొరింథీ 5:8 చూడమ్మా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5:8. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద హ్మ్. నివసించుటకు ఇష్టపడుచున్నాము. హ్మ్. కాబట్టి చదువు. కావున ఆ! హ్మ్. దేహమును హ్మ్. విడిచినను హ్మ్. ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. హ్మ్. ఎందుకనగా? ఎందుకనగా హ్మ్. తాను జరిగించిన క్రియల చొప్పున అవి హ్మ్. మంచివైనను సరే, చెడ్డవైనను సరే, హ్మ్. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు హ్మ్. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను. కావలేను. కావున కావున చాలమ్మా. చాలురా. కాబట్టి మనం దేహంతో ఉన్నప్పుడు జరిగించే మన క్రియలు అయి మంచియే కావచ్చు, చెడ్డవే కావచ్చు. వాటి ఫలమంతా పొందేటట్లు, వాటి ఫలము మనం అనుభవించేటట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాల్సిందనమాట. కాబట్టి దేహముతో ఉన్నప్పుడే మనం జరిగించే క్రియలే మనకి తీర్పులోనికి వస్తాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలాంటి ధైర్యం కలిగి ఉండాలంటే, ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం ప్రభువునొద్దకే వెళ్ళటానికి ఇష్టపడే వారంగా ఉండాలి. మరి అలా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలాంటి జీవితం జీవించాలి? కనికరంతో కూడిన జీవితం జీవించాలి. దీన మనస్సుతో కలిగిన జీవితం జీవించాలి. మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. పేదల పట్ల కనికరం చూపించాలి. జాలి చూపించాలి. క్షమాపణ కలిగి ఉండాలి. ఈ విధంగా మనం దేవుని గుణ లక్షణాలు మనలో ఉన్నట్లయితే, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడినట్లయితే, మనము ఆయన మరి మన ఆత్మ తిరిగి దేవుని యొద్దకే చేరుతుంది. ఎందుకని? ఆత్మ దేవుడు పెట్టిన దీపం గనక మరి ఈ మన్నయిపోతుంది. ఈ మంటి శరీరము తిరిగి మంటిలో చేరుతుంది. ఆత్మ తాను పెట్టిన దాని ఇచ్చిన దేవుని యొద్దకు చేరుతుందనమాట. కాబట్టి అట్లా చేరాలి అనంటే మరి చేరకుండా గూడా ఉంటాయన్నమాట. ఎందుకని? మనం చేసే క్రియల చొప్పున మనకి ఆ తీర్పనేది ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి నరకమా? పరలోకమా? పాతాళమా? స్వర్గమా? అని మనం ఆలోచించుకోవాలి. మన ఆత్మ ఏ వైపుకి మన మనస్సు, మన హృదయము,
మన ఆత్మ ఏ వైపుకి ప్రయాణం చేస్తూ ఉంది, ఏ విధంగా మన ఆత్మను మనం సిద్ధపరుస్తున్నాము, ఎటువైపుగా మనం సిద్ధపరుస్తూ ఉన్నాము మరి అని మనం ఎప్పుడు ఈ లోకంలో ఉండగానే మనము ఎప్పుడు కూడా మరి చాలా ఇది కలిగి ఉండాలన్నమాట. గురి కలిగి ఉండాలన్నమాట. జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ మరి అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. పాతాళంలో ఉన్నాడంట. ఎక్కడ ధనవంతుడు పాతాళంలో మరి కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్‌ను చూసి అంటున్నాడు, "తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలును కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము" అని అడుగుతున్నాడు. ఆ లాజరు వేలు కొన ముంచి ఒక నీటి చుక్క మరి నా నాలుక చల్లార్చటానికి నీటి చుక్క ఎయమనంటే, మరి నేనిక్కడ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానంటున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో సుఖభోగాలు అనుభవించాడు. సుఖం అవును. అనుభవించొద్దని అంటల్లేదు. కానీ సుఖము దేవుడు మనకి ఐశ్వర్యము దేవుడిచ్చిందే. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన బిడ్డలకు ఆయన సకల ఆశీర్వాదాలిస్తాడు. ఆయన కుడి చేతిలో సర్వ సుఖములున్నయి. కాబట్టి ఐశ్వర్య ఘనతలు ఆయన అనుగ్రహించే దేవుడు మన దేవుడు. మనల్ని అలాగ పేదరికంలో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. కాబట్టి ఆయన బిడ్డల్ని ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. కానీ మనము మరి మన హృదయం ఏ విధంగా ఉంది? స్వార్థంతో ఉందా? మరి కేవలం సుఖభోగాలు అనుభవిస్తూ స్వార్థపూరితంగా మరి ఇతరులకు సహాయం చేయకుండా మరి ఆ విధంగా ఉందా? అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. మరి మన జీవితం అంతా మనకిష్టమైనట్లు సుఖాలు అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, పేదలను కనికరించకుండా, మరి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొనకుండా, మరి అట్లాగే దైవ సేవకులను ఆదుకొనకుండా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మన ధనాన్ని వెచ్చించకుండా, మరి దేవుని సేవకుల కొరకు ధనాన్ని వెచ్చించకుండా, మరి సంఘ సేవ కొరకు వెచ్చించకుండా, స్వార్థముతో ఉన్నామనుకోండి, మరి అటువంటప్పుడు మరి మన క్రియలను బట్టి మన హృదయం యొక్క మరి ఆ తలంపులు, హృదయం యొక్క స్థితిగతులను బట్టే మనకి ఆ పరలోక రాజ్యం అనేది ఇవ్వబడుతూ ఉందని ఇక్కడ ఈ కథను బట్టి మనకి అర్థమవుతూ ఉంది. వాడక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని అంటున్నాడనమాట అబ్రాహాము. మరి ఇక్కడున్నప్పుడు నువ్వు అనుభవించావు గదా! వాడైతే ఎంత బాధ అనుభవించాడో. కాబట్టి ఇక్కడ సుఖపడుతున్నాడు. నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు. అంటే మరి నీటి చుక్క వేయటానికి మరి లాజరు రావటానికి వీల్లేదు. ఎందుకంటే మీకు మాకు పెద్ద అగాధము ఉంది. కాబట్టి మరి అడ్డుగా ఉంది గాబట్టి మరి ఆ లాజరు రావటానికి, ఆ నీటి చుక్క వేయటానికి కూడా అవకాశం లేదు అని చెప్తున్నాడు. అంటే అంటున్నాడు, తండ్రి అలాగైతే నాకు 5గురు సహోదరులున్నారు. వారికి హ్మ్. మరి వారు కూడా ఇలాంటి వేదన పడకుండా మరి వారి కోసం సాక్ష్యం ఇయటానికి ఎవరినన్నా ఈ మృతుల్లో నుండి పంపించు అంటున్నాడు. ఇక్కడ చనిపోయిన వారిలో నుండి పంపమంటున్నాడు. ఒకడెళ్తే వాళ్ళు నమ్ముతారంటున్నాడు. అందుకని అబ్రాహాం హ్మ్. అంటున్నాడు, మోషే, ప్రవక్తలు ఎంతో మంది సేవకులు, ఎంతో మంది ప్రవక్తలున్నారక్కడ. గొప్ప గొప్ప సేవకులున్నారు. ఆ! అనంటే అలాగనొద్దు. ఎక్కడి నుండి గనుకెళ్తే నమ్ముతారంటే, అక్కడ ప్రవక్తలు చెప్పిన మాటలే వినకపోతే, ఇక్కడ చనిపోయిన వారిలో నుంచి ఎళ్ళితే మాత్రం వాళ్ళెందుకు నమ్ముతారు? ఏ మాత్రం నమ్మరు. కాబట్టి మనకిక్కడ ఎంతో అవకాశం ఇవ్వబడుతుంది. మనకి వాక్యం విరివిగా మరి టీవీల్లో అయితేనేమి, యూట్యూబుల్లో అయితేనేమి, అవును. మీటింగ్స్‌లో అయితేనేమి, మనకి ఎంత సంఘాల్లో అయితేనేమి, సేవకుల ద్వారా మరి సువార్త ఎంతో విరివిగా అందబడుతుంది. ఇప్పుడు కృపకాలంలో మనం ఉన్నాము. అంచె దినాల్లోకొచ్చేస్తున్నాము. వచ్చేసాము దాదాపు. కాబట్టి మనం మనకు 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 దొరికింది, మనకి లభించింది మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము. వాక్యాన్ని మనం ఎంతవరకు హృదయాల్లో నింపుకుంటున్నాము. ఊరికే నింపుకోవటమే కాదు. ఊరికే నా వాక్యం నెమరు వేసుకోవటం హ్మ్. కాదు. వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? ఎంతవరకు జీవిస్తున్నాము? ఒక్క మాటైనా దేవుడి వాక్యంలో చెప్పిన మాట ఒక్కటైనా పాటించామా? ఒక్కటైనా హ్మ్. నెరవేర్చగలుగుతున్నామా? అనేది మనకి మనం అవును. తర్బీదు వేసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, మనమే ఎక్కడికి వెళ్ళాలో దాన్ని మనమే సిద్ధపాటు చేసుకోవాలి. సిద్ధపరచుకొని
దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవుని బతిమలాడుకోవాలి. నీ రాజ్యంలో నాకు చోటియ్యయ్యా, నీకిష్టమైన బిడ్డగా జీవించేటట్లు చెయ్యయ్యా, నీ జీవ గ్రంథంలో నా పేరు లిఖించయ్యా, నీతి కార్యాలు నా యందు కనపడేటట్టు చెయ్యయ్యా, నీ స్వరూపంలోకి నన్ను మార్చయ్యా అని చెప్పి ఈ లోకంలో ఉండగానే మనము ప్రార్థన చేసుకోవాల్సిన వారంగా ఉన్నామన్నమాట. ఫిలిప్పి 1:23 చదువమ్మా. ఫిలిప్పి 1:23 వచనం. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి హ్మ్. క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది. అది నాకు మరి హ్మ్. మేలు. అయినను హ్మ్. నేను హ్మ్. శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై హ్మ్. ఉన్నది. మరియు ఇక్కడ ఇప్పుడు చాలమ్మా. పౌలు అంటున్నాడనమాట. నాకు త్వరగా ఎళ్ళిపోయి దేవునితో ఉండాలని చాలా ఆశగా ఉంది. ఎందుకంటే ఆయన పరుగు కడముట్టిచ్చాడు. ఆయనకి కోసం నీతి కిరీటం దాచబడిందని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఎంతో ధైర్యంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతున్నాడు. క్రీస్తు అనుభవించిన శ్రమలన్నీ, అటువంటి శ్రమలన్నీ కూడా అతను ఆ శరీరంలో మోసాడాయన. శరీరంలో అనుభవించాడు. మరి క్రీస్తుతో పాటు శ్రమలు పడ్డాడు, యాతన పడ్డాడు. కనుక తన ఆత్మని సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని చాలా ఆశగా ఉంది నాకు. ఎప్పుడెళ్తానా? ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటానని ఆశుంది. కానీ ఇంకా సువార్త సేవ అందవలసి ఉన్నది. ఇంకా సేవ చేయవలసి ఉన్నది. దేవుడు ఎంతవరకు ఆయన వాడుకుంటాడో, నన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకోవటానికే గదా నన్ను మార్చుకున్నాడు. నాకు దర్శనమిచ్చాడు. నాకు వాగ్దానం ఇచ్చాడు. నిన్నొక గొప్ప మరి అన్యజనుల్లో వాడబట్టానికి నిన్ను సాధనంగా చేస్తానన్నాడు అని చెప్పి ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ, ఇంకా కొంతకాలం మీ దగ్గర ఉండటం ఆయన చిత్తమైతే, మరి ఆయనకిష్టమైతే, మరి మీకు ఇంకా ఆత్మీయంగా మిమ్మల్ని సంఘాలని కట్టవలసుంది, బలపరచవలసున్నది కనుక నేను ఈ శరీరంతో ఇక్కడ జీవిస్తున్నాను. కష్టమైన, నష్టమైన, బాధైనా, హింసైనా, ఏదైనా ఆ క్రీస్తు ప్రేమ నుండి మాత్రం నన్ను ఎడబాపదు. కాబట్టి నేను ఆయన చిత్త ప్రకారం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను. కానీ నేను త్వరగా ఆ ప్రభువు దగ్గరికి చేరాలని మరి సిద్ధంగా ఉన్నానని పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడనమాట. మరి మన ఆత్మ ఎలా ఉంది? ఎలా సిద్ధపరచుకుంటున్నాం మన ఆత్మలను? రాకడ దినాల్లో ఉన్నాము మనం. మరి ఎప్పుడు ఆ రాకడ తెలీదు. దొంగ వచ్చినట్లు వస్తానని చెప్తూ ఉన్నాడు. ఏ గడియో తెలియదు. తండ్రికి తప్ప ఎవరికీ తెలీదంటున్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు మరి మనం ఆ కడబోర శబ్దం వినే చెవులు మనకున్నాయా? మనం మెలుకోగలిగి ప్రార్థించే ఆత్మలు మనకున్నాయా? మనం ఆ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? మనం ఆయన్ని ఎదుర్కొనే శక్తి మనకుందా? మన సిద్ధపాటు ఎలా ఉంది? మన మన సిద్ధుల నూనె మనం సిద్ధం చేసుకొని ఉన్నామా? మన దీపాలు ఆత్మ దీపం వెలుగుతూ ఉందా? మిళమిళలాడుతూ అంటే వెలుగుతూ ఆరిపోతూ రెపరెపలాడుతూ ఉందా? ఏ విధంగా ఉంది? బుద్ధిగల కన్యకల్లాగా లిస్టులో ఉన్నామా? బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నామా? మనకి మనం మరి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఈ కథల్లో మరి ముఖ్యాంశం ఏంటంటే, మరణం తర్వాత ఈ 2 రకాల వ్యక్తుల యొక్క ఆ గమ్యము ఇక మారే అవకాశము లేదు. ఇంక అవకాశమే లేదు. ఎందుకంటే నిర్ణయించబడిపోయింది. వాళ్ళెళ్ళిపోయారు కాబట్టి ఇక వారు మారే అవకాశము లేదనమాట. అట్లాగే ఇక్కడ ఇంకొక చూస్తే 14వ అధ్యాయము మత్తయి సువార్త మత్తయి అంటున్నానేంటి, లూకా సువార్త 12వ అధ్యాయము చూద్దామండి. లూకా సువార్త 12వ అధ్యాయము. ఆ! 29వ వచనం చూడమ్మా. 12వ అధ్యాయము 29వ వచనం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. హ్మ్. అనుమానం కలిగి ఉండకుడి. హ్మ్. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ హ్మ్. వెతుకుదురు. ఇవి హ్మ్. మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. హ్మ్. మీరైతే ఆయన హ్మ్. రాజ్యమును హ్మ్. ఆయన వెదకుడు. రాజ్యమును వెదకుడి. దానితో కూడా హ్మ్. ఇవి మీకు అనుగ్రహింపబడును. హ్మ్. చిన్న చిన్న మంద మంద. భయపడకుడి. మీకు హ్మ్. రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు హ్మ్. కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి. హ్మ్. పాతికెళ్ళిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి హ్మ్. దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును.
మీ ఉండదు. నడుము కాబట్టి కట్టుకొనియుండుడి. చాలమ్మా. చాలు, చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఏం తిందుమా? ఏమి ధరించుకుందామా? ఏం చేయాలి? రేపు సంగతేంటి? రేపెక్కడి నుంచొస్తది? అని వాటి గురించి విచారించకండి. అవి మీకు అవసరమని దేవుడికి తెలుసు. మీరు దేవుని మీద భారం వేస్తే ఆయనే పంపిస్తాడు. భక్త సింగ్ గారు మరి హాస్టల్‌లో పిల్లలకి ఒక రోజు తినటానికి ఏమీ లేదంట. బ్రెడ్, పాలు ఏమీ లెవ్వంట. అప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారంట, "అయ్యగారు బ్రెడ్ లేదు, పాలు లేదు. పిల్లలు ఆకలితో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మార్నింగు మరి వాళ్ళంతా మొఖాలు కడుక్కొని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏం ఆహారం పెట్టాలి అనంటే ప్రార్థన చెయ్యండి" అని చెప్పాడంట. ఆ ఒక్క మాట చెప్పాడంట. పిల్లల్ని కూడా ప్రార్థన చేయమనండంటే అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. భక్త సింగ్ గారు గూడా ప్రార్థన చేస్తున్నారంట. కొంచెం సేపటికి వాళ్ళు ప్రార్థన ముగించే సమయానికి ఒక పెద్ద లారీ వచ్చిందంట. ఒక ట్రక్ వచ్చిందంట. వచ్చి కావాల్సినన్ని పాలు, బ్రెడ్ అంతా వాళ్ళకి సప్లై చేసిందంట. ఎక్కడ నుంచొచ్చాయి ఇవి అని అంటే వేరే వాళ్ళకి వేరే హాస్టల్‌కని తీసుకెళ్తున్నాము. మధ్యలో టైర్ పంక్చర్ అయిపోయింది. బండి చెడిపోయింది. ఇవన్నీ కూడా పాడైపోతాయి. ఇవన్నీ అక్కడికి మోసుకెళ్ళలేము. కాబట్టి ఇక్కడ దగ్గరలో మీ హాస్టల్ ఉంది గాబట్టి, మీ సంస్థ ఉంది గాబట్టి పిల్లలకి ఇవ్వండి అని చెప్పారంట. చూడండి దేవునికి తెలుసు మన అవసరం ఏంటో ఆయనకి తెలుసు. అయితే మనం పూర్తి విశ్వాసముతో ఆయనపై భారం వేసి ఆనుకున్నప్పుడు ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్లో నుంచి తీరుస్తాడు. ఒక ఆహారమే కాదు, వస్త్రాలే కాదు, అంతా మరి ఆహారం కొరకు, వస్త్రాల కొరకు మరి తహతహలాడే స్థితి దేవుడు మనకి ఇవ్వకపోవచ్చు. అవనే కాదు, ఏదైనా ఏ క్లిష్ట పరిస్థితులైనా మన బిడ్డల విషయంలో, మన విషయంలో, మన జీవిత విషయంలో, మన ఉద్యోగాల విషయంలో ఎంతో టెన్షన్స్ మనం గురవుతూ ఉంటాము. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏమీ లేదు. ఒక్కటే సూత్రము. ఒక్కటే ఏంటంటే గురి, మనం దేవుని మీద భారం వేయాలి. ఆయన మీద భారం వేసినప్పుడు ఆయన తప్పకుండా ఆ పరిస్థితి నుండి మనల్ని విడిపిస్తాడు. ఆయన విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు కాబట్టి అది ఆరోగ్య పరిస్థితే కావచ్చు, ఆహార విషయమే కావచ్చు, ఆర్థిక పరిస్థితే కావచ్చు, ఏ విషయమైనా ఆయన మీద భారం వేసినప్పుడు అది ఎంత క్లిష్ట పరిస్థితి అయినా గూడా, ఎంత సాధ్యమైనది గూడా ఆయనకు సులభమే, ఆయనకి సాధ్యమే. కాబట్టి మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? "మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకవన్నీ అనుగ్రహించబడతాయి." ఎందుకంటే ఆయన రాజ్యం ఇవ్వాలని మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. కాబట్టి మీరేం చేస్తారు? మరి అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడ చిమ్మెట కొట్టదు పరలోకములో. అక్షయమైన ధనం అంటే పరలోక రాజ్యమే. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడండి. వీటి కొరకు ప్రయాసపడొద్దు, దుఃఖపడొద్దు. కష్టపడాలి, సంపాదించుకోవాలి. లోకంలో జీవించాలంటే మనకి డబ్బు కావాలి. అన్ని వస్త్రాలు కావాలి, అన్నీ కావాలి. కష్టపడాలి. కానీ ఆయన మీద భారం వేసినప్పుడు ఆయన మన కష్టాలన్నీ తీసివేసి అదెంతో సులభతరం చేసి మనకు మార్గం సరళం చేస్తాడు. మనకి జాబొచ్చేటట్లు చేస్తాడు. మనకి సహాయం అందేటట్లు చేస్తాడు. కాబట్టి వాటి కొరకు మనం ఎక్కువ దుఃఖపడకూడదు గానీ, మన ఆత్మ పరిస్థితి ఏంటి? మన ఆత్మ రేపు మనం ఎక్కడికెళ్తాము? ఎంతసేపు ప్రాణం పోటానికి కొంచెం సేపు కూడా పట్టదు. మరి ఒక గడ్డి పువ్వు లాంటిది మన మన జీవితం. గడ్డి పరక లాంటిది మన జీవితం. కాబట్టి మరి ఒక నీటి బిందువుల బుడగ లాంటిది మన జీవితం. మరి ఈరోజు ఉన్నవాళ్ళు రేపటి ఉండట్లేదు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతో మంది యవ్వనస్తులు హార్ట్ అటాక్‌తో సడెన్‌గా చనిపోతూ ఉన్నారు. మనం వింటూ ఉన్నాము. కాబట్టి మన జీవితం ఎప్పుడు ముగిస్తుందో మనకే తెలీదు. కాబట్టి మనం అవునండి. ఎప్పుడు గూడా మన ఆత్మని సిద్ధంగా ఉంచుకున్నట్లయితే, మనం చక్కగా పరలోక రాజ్యంలో మరి శాశ్వత రాజ్యంలో మనం తండ్రి తండ్రిని ఆరాధిస్తూ ఎంతో జాగ్రత్తగా ఎంతో సంతోషంగా ఉంటాం. కాబట్టి అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి. అక్కడ చిమ్మెట కొట్టదు. కాబట్టి మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడుండు. ధనం ఉంటే ఏంటనమాట, అమ్మో! ఈ ధనం ఎక్కడ దాచిపెట్టుకోవాలి? ఈ బ్యాంకులో ఎంతుంది? ఎంత వడ్డీ వస్తుంది? మరి ఇవన్నీ ఏమైపోతాయి? నా తదనంతరం ఎవరికివ్వాలి? ఏ కొడుక్కివ్వాలి? ఏ మనవరాలికివ్వాలి? ఇదంతా ఎవరికివ్వాలి? ఇదే ఆలోచనలో ఉంటామనమాట. ఆ! మరి ఎక్కడ ఈ సొమ్మంతా ఏం చేయాలి? ఎవరికివ్వాలి? ఈ ధనం ఎక్కడుంటే మన హృదయం అక్కడుంటది. ఈ డబ్బుతో ఏం చేయాలి? ఎక్కడ టూర్‌కెళ్ళాలి? ఎక్కడ తిరగటానికెళ్ళాలి?
ఏం తినాలి, ఏ హోటల్స్కి వెళ్ళాలి, ఎలాగ ఎంజాయ్ చేయాలి, దానివల్ల ఏమొస్తుంది అనమాట, అనారోగ్యం వస్తుంది. ఈ జంక్ ఫుడ్స్ తినటం వల్ల ఏమొస్తుంది, అనారోగ్యం వస్తుంది. మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ దానివల్ల ఎంతో అనారోగ్యం వస్తుంది. కాబట్టి మనకు డబ్బు ఉంటే మనకి ఆలోచన ఉండదు, ఎలా ఖర్చు పెడుతున్నామో మనకే తెలియదు, దేనికి ఖర్చు పెడుతున్నామో తెలియదు. కాబట్టి మన ధనం ఎక్కడుంటే మన హృదయం అక్కడ ఉంటది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వాక్యమే చెప్తుంది. కాబట్టి మరి ధనాపేక్ష ఉండకూడదు, స్వార్థంతో కూడిన ధనము ఆస్తి ఉండకూడదు. అంటే మనకి దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మనం అనుభవించవచ్చు, తప్పు లేదు. కానీ అది కూడా న్యాయంగా, ధర్మంగా, నీతిగా, మరి యథార్థంగా ఒక ప్లాన్ తో, మరి ఉన్నదని ఎక్కువగా ఖర్చు పెట్టి లేనప్పుడు అయ్యో లేదని అలాగ తిండి లేకుండా ఉండకుండా ఒక ప్లాన్ చేసుకొని, ఇది మరి ఏ నాటికి ఆ నాటికి చాలు అంటున్నాడు. రేపు ఏమి సంభవిస్తుందో మీరు ఆలోచించొద్దు. అంటే ఆలోచించొద్దు అంటే రేపటి గురించి ఆలోచించకుండా ఖర్చు పెట్టుకోమని కాదు, కానీ ఒక ప్లాన్ ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన దానికి ఎంతవరకు బేదలకు ఇస్తున్నాము, ఎంతవరకు దేవుని రాజ్య వ్యాప్తికి ఇస్తున్నాము, ఎంతవరకు దైవ సేవకులకు ఇస్తున్నాము, మరి ఎంతవరకు సంఘాలకు సహాయపడుతున్నాము, ఇవన్నీ కూడా పేదల కనికరం ఇస్తున్నాము. ఇవి కూడా మనము మనకిచ్చిన ఆస్తిలో మరి దేవుని కార్యాల కొరకు కూడా వాడవలసిన అవసరత ఎంతో ఉందని దేవుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. అంతేకాని వాటి మీదే మనము మనసు పెట్టుకోకూడదు అన్నమాట అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం. చెప్తున్నాను. 14 ధనవంతుడి గురించి 12వ అధ్యాయమా 9వ అధ్యాయంలో ఉందా? ఒక ధనవంతుడు వచ్చి, ఒక యవనస్తుడు వచ్చి అధికారి దగ్గరకు వచ్చి అడుగుతాడు కదా, నేను నిత్యరాజ్యం పొందటానికి నేను ఏం చేయాలి అని అడుగుతాడు కదా. 18వ అధ్యాయం ఎక్కడ చూశాను అనుకుంటాను. 18వ అధ్యాయంలో ఒక అధికారి 18వ అధ్యాయం 18వ వచనం చదువమ్మా. అంటే ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా నిత్య జీవంలోకి వారసుడగునటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషునని ఏల చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను నేను. యేసు, వీనికి ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, యేసు అతని చూచి, ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది విద్యంలో దూరుట సులభమని చెప్పాను. ఇది విని అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. సరేమ్మా. ఇక్కడ మరి ఆ ధనవంతుడు ఒక అధికారి వచ్చి అంటాడు, సద్బోధకుడా నిత్య జీవానికి వారసుడవుటకు నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు యేసు అంటాడు, మరి నేను సద్బోధకుడని నువ్వు ఎందుకు చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఎవ్వరు కూడా సద్బోధకులు లేరు అని చెప్పి అంటాడు. మరి చిన్నప్పటి నుంచి మరి ఆజ్ఞలు ఉన్నాయి కదా, దేవుడిచ్చిన మరి మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా, మరి ఆజ్ఞలన్నీ పాటించి వెళ్ళు అంటే, నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నాను. వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము, ఇవన్నీ కూడా మరి నేను చిన్నప్పటి నుంచి బాల్యం నుండే అనుసరిస్తూ ఉన్నానంటే, అప్పుడు అంటాడు, అయితే నువ్వన్నీ అనుసరిస్తున్నావు, చాలా సంతోషమే, కానీ నీకొక్కటి కొదువుగా ఉంది అంటాడు అనమాట. అంటే ఏంటి ఆ కొదువు అంటే, నీకున్నదంతా అమ్మి
బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీ వచ్చి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. ఆహ్వానం పలుకుతున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నన్ను వెంబడించు అని చెప్పగానే అప్పుడు అతడు చాలా మిక్కిలి ధనవంతుడు కాబట్టి బాగా వ్యసన పడిపోయి, అమ్మో ఇంత ఆస్తి నేను అమ్మేసేసి అందరికి ఇచ్చేసి బేదలకి ఇచ్చి నేను వచ్చి వెంబడించాలా, ఇంత పోగొట్టుకోవాలా అని చెప్పి మరి ఆ ధనాన్ని ఎక్కువగా ఆశించాడు. కానీ మరి దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడలేదన్నమాట. అప్పుడు దేవుడు చెప్తాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే ఆస్తున్న వాళ్ళందరూ పరలోక రాజ్యంలో చేరరని కాదు, గాని ఎవరైతే ఆస్తి మీద మనస్సు కలిగి ఆ ఆస్తినే దాని మీదే ఆశ పెట్టుకొని, ఆ ఆస్తే నాకు సర్వస్వము, ఇంత ఆస్తి ఉందని ఎవరైతే మరి దాని మీదే ఆధారపడి జీవిస్తారో అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా దుర్భవం. దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఉంటే, సూది బెజ్జం చాలా చిన్నది, దానిలో వంటి దూరటమే సులభం అంటారు. మరి దీనికి ఒక స్టోరీ కూడా చెప్తారు. ఏంటంటే యెరూషలేములో మరి వ్యాపారానికి వెళ్ళేటప్పుడు అక్కడ గేట్లు ఉంటాయి, సన్న గేటుల్లో నుంచి ఆ ఒంటెల మీద ఆ వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ఆ గేట్లో నుంచి ఆ ఒంటె దూరటం చాలా కష్టం అయిపోతది. దాన్ని ఆధారంగా ఈ మాట చెప్పటం జరిగిందని కూడా కొంతమంది మరి చెప్తూ ఉంటారు. ఏదేమైనా అంటే అంత చిన్న దాంట్లో ఆ ఒంటె దూరటమే ఇంకా సులభమేమో కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు అంటే అక్కడ ఆస్తిపరులందరూ అని కాదు, గాని అక్కడ ఎవరైతే స్వార్థంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకు వాళ్ళే వాళ్ళు నాది 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 అని అంటారో అటువంటి వాళ్ళు ఆ ధనం మీద ఆశ పెట్టుకొని, ఆ ధనవంతుడు ఏ విధంగా సుఖభోగాలు అనుభవించి చూడకుండా మరి ఎలాగైతే ఇదయ్యాడో, మరి నరకానికి వెళ్ళాడో ఆ విధంగానే మరి అటువంటి వారి యొక్క స్థితిగతులు ఉంటాయని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే ఎవరు రక్షణ పొందుతారు అంటే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యాలు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన మనకి ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు. కాబట్టి మరి ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. నన్ను వెంబడించండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే మరి చాలా రెట్లు మరి ఎవరైతే నా నిమిత్తము తల్లిదండ్రులను, భార్యలను, అన్నదమ్ములను, పిల్లలను, ఆస్తిని ఇలా విడిచిపెట్టుకొని చాలా మంది సమర్పణ జీవితాలు జీవిస్తూ ఉంటారు కదా. మరి దేవుని కొరకే జీవించేవారు మరి తప్పకుండా పరమందు నిత్య జీవం పొందకుండా ఉండరు అని చెప్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ మరి మనం అంత మన ఆస్తి మీదే మన మనస్సుని పెట్టుకోకూడదు అన్నమాట. పెట్టుకోకుండా ఉన్నప్పుడు మరి దేవుడు మనకి నిత్య రాజ్యాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అట్లాగే చూడండి, ఇక్కడ ఆయన వారితో ఏ విధముగా మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. 12వ అధ్యాయం 16 వచనం చూడమ్మా. 12వ అధ్యాయం 16 వచనం. లూకా 12:16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని ఈలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సుఖించుమని చెప్పుకుందునని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపడిపోయి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని యొక్క ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఈ ధనవంతుడి సంగతి చూస్తే ఇక్కడ ఎలాగుంది, మరి సమృద్ధిగా పంట పడింది. దేవుడు చక్కగా ఆశీర్వదించాడు, ఆ భూమిని ఆశీర్వదించాడు, మంచి పొలం ఇచ్చాడు, మంచి పంట సమృద్ధిగా పండేటట్టు ఆయన చేశాడు. మరి దేవుడు గనక మరి మనకి ఆ అవకాశం ఇవ్వకపోతే, వర్షం కురిపించకపోతే పంట చక్కగా పండదు. మరి ఆ పురుగు పట్టకుండా, మరి ఆ పురుగులు పట్టకుండా, మరి చీడ తెగుళ్ళు రాకుండా ఆ పంట చక్కగా సమృద్ధిగా పండాలి, తగిన వర్షపాతం ఉండాలి అని అంటే అదంతా దేవుని కృపే.
దేవుని కృప. ఎందుకంటే చేతికొచ్చిన పంట కూడా ఒక్కొక్కసారి తుఫాన్ల వల్ల, వరదల వల్ల కొట్టుకుపోవటం, ఎంతో నష్టానికి గురి అవటం మనం చూస్తూ ఉంటాము. పంట వేసిన రైతులు పంట చేతికొచ్చేదాకా దాని వైపు ఎంతో ఆశతో, ఎంతో కష్టపడి మరి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ధనవంతుడికి చక్కగా సమృద్ధిగా పంట పండింది. ఆ పంటను సమకూర్చింది ఎవరు? దేవుడే. కానీ వాటన్నిటిని సమకూర్చుకొని ఆ ధాన్యం అంతా అనుకుంటున్నాడు, ఈ స్థలం నాకున్న ఈ కొట్లు చాలవు, ఈ స్థలం చాలదు, కాబట్టి నేనేం చేస్తాను, కొట్లు విప్పి గొప్ప వాటిని కొట్లు కట్టించి అందులో ఉన్న ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అప్పుడు అంటాడంట, నా ప్రాణమా, అనేక సంవత్సరాల కొరకు విస్తారమైన ఆస్తి నీ కొరకు కూర్చబడి ఉంది. ఎవరి కొరకు? ఆయన కొరకే కూర్చబడింది. సుఖించు, తిను, తాగుము, సంతోషించు అని ప్రాణంతో చెప్తున్నాడు. చూడండి ఎంత స్వార్థమో. నా కొరకే ఇదంతా, ఇంకొకళ్ళకి కాదు, ఇంక వేరే వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి ఇవ్వటానికి కాదు, ఎవరికి దీని మీద హక్కు లేదు, ఇది ఎవరికి చెందదు, నా ఒక్కడికే, నాకే అనేక సంవత్సరాలకి కొట్లలో కూర్చబడింది, తింటూ ఉండు, తాగు, సంతోషించు అని అంటున్నాడు. అయితే అంటే గర్వపడుతున్నాడు. దేవుని యందు కృతజ్ఞత లేదు, దేవుడిచ్చాడే అని కృతజ్ఞత లేదు, దేవునికి ఇందులో దశమ భాగం తీసుకెళ్లి ఇవ్వాలి, దేవుడు నాకు ఎంత సమృద్ధి ఇచ్చాడో, ఆయన కృప అనే దేవుడి జ్ఞాపకమే లేదు అతనికి, దేవునికి కృతజ్ఞత చెల్లించటం లేదు. అయితే మరి దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివి? మరి మరి ఆ ప్రాణం పోతే అవన్నీ ఎవరి అవుతాయి? ఎన్ని సంవత్సరాలు అలా కూర్చొని తింటాడు? ఇంకా తినగలడా? ఒక్క క్షణంలో ప్రాణం పోతే ఆ సాతానులు వచ్చి ఆ స్వార్థపూరితమైన హృదయంతో ఉన్న ఆత్మను, అటువంటి ఆత్మను ఆ నరకానికి తీసుకెళ్తే ఇంకేమి సుఖపడతాడు? కాబట్టి ఇవన్నీ ఎవరి అవుతాయి, అవన్నీ ఎవరు తింటారో, ఎవరికి అవుతాయో కూడా తెలియదన్నమాట. అన్ని మనమేమి ఈ లోకంలోకి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోము. కాబట్టి దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు అంటే దేవుడిచ్చిన దానికి కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. దేవునికి తిరిగి ఇవ్వాలి, ఆయనకు దశమ భాగం ఇవ్వాలి, ప్రతి దాంట్లో కృతజ్ఞత చెల్లించాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి దేవుని కొరకు మనం ధనవంతులుగా ఉండాలి. అటువంటి అట్లా ఉన్న వాళ్ళు ఆ విధంగా మరి తమ కొరకు కాకుండా దేవుని కొరకు సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును అని చెప్తున్నాడు. కాబట్టి మరి మా ఆ, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కోసమే కూర్చుకునే వాళ్ళ పరిస్థితి ఈ విధంగానే ఉంటది. కాబట్టి మనం ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన కృప వలన అని చెప్పి ప్రతి విషయంలో కూడా మనము మరి ఆ ఎంతో జాలి కలిగి, ప్రేమ కలిగి, కనికరం కలిగి ఉండాలి. మరి ఎందుకంటే ఆయన ఇక్కడ చెప్తున్నాడు, మనం చేసే క్రియలను బట్టి, ఫస్ట్ లోనే మనం చదువుకున్నాము, మనం చేసే క్రియలను బట్టి మనకి ప్రతిఫలం ఉంటుంది, ధవళ సింహాసనం తీర్పు ఉంటుంది. మత్తయి సువార్త 25 చూడమ్మా చివరగా, మత్తయి సువార్త 25వ అధ్యాయము, అంటే 25వ అధ్యాయము ఇక్కడ 31వ వచనం నుండి చూడమ్మా, 31వ వచనం నుండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరనని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా,
నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. తప్పికొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటయైనను, తప్పికొని ఉండుటయైనను, పరదేశివై ఉండుటయైనను, దిగంబరివై ఉండుటయైనను, రోగువై ఉండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి నీకు ఉపకారం చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. దేవునప్పుడు పోవుదురు. ఈ ధవళ సింహాసనం తీర్పు ఎప్పుడు మనం చదువుకుంటూనే ఉంటాము. ఆయన తీర్పులో ఏం చేస్తాడు? ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయన మనిషి కుమారుడు మరి తన మహిమతో సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. మరి మేకలను వేరుగా, గొర్రెలను వేరుగా వేరుపరుస్తాడు. కుడివైపు గొర్రెలను, ఎడమ వైపు మేకలను నిలవబెడతాడు. అప్పుడు కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి ఆయన పరలోక రాజ్యంలోనికి వారికి మరి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. తప్పికొన్నాను, దాహం ఇచ్చారు. పరదేశినై ఉన్నాను, చూడవచ్చారు. చేర్చుకున్నారు. దిగంబరై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చారని చెప్తున్నాడు. మరి అందుకు నీతిమంతులు అంటారు, ప్రభా నువ్వు ఎప్పుడొచ్చావు? నువ్వు మా దగ్గరికి ఎప్పుడొస్తే మేము నీకు ఆహారం పెట్టాము? ఎప్పుడు దప్పికొన్నావు? ఎప్పుడు మా దగ్గరకు వచ్చి దాహం అడిగావు? ఎప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాము? నిన్నెప్పుడు చేర్చుకున్నాము? నీకు బట్టలు ఎప్పుడు ఇచ్చాము? నువ్వెప్పుడు రోగివై ఉంటే మరి చూడటానికి వచ్చాము, చెరసాల్లో ఉంటే చూడటానికి వచ్చాము అని అడుగుతారంట. అప్పుడు దేవుడు చెప్తాడంట, రాజు అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి మన సహోదరులు మనతో పాటు ఉన్నవాళ్ళు మరి ఎంత బాధల్లో వేదనలో ఉన్నారో మరి, కాబట్టి వారికి మరి ఎప్పుడైనా వారికి ఆహారం లేని వారికి ఆహారం పెట్టామా? బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చామా? మరి మరి ఆ రోగంతో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థించామా? వారిని దర్శించామా? మరి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరి పరదేశంలో వారిని చేర్చుకున్నామా? మరి మరి ఇవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఎవరికైనా బీదలకు ఇలాంటి సహాయాలు మనం చేశామా? ఆహారం లేని వారికి ఆహారం పెట్టామా? మరి దప్పికిచ్చామా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి జీవితంలో ఎప్పుడైనా మనం ఇలాంటి చేశామా? ఎవరికైనా సహాయం చేశామా? ఎందుకంటే దేవుడు అదే అడుగుతున్నాడు. ఈ సహోదరులకి చేస్తే నాకు చేసినట్లే, కాబట్టి నాకిచ్చారు కాబట్టి మీరు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు మీరు, కాబట్టి మీ కొరకు పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. మరి దాంట్లో స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. ఈ దుర్మార్గులైతే నీతిమంతులు అంటారు, ఈ విధంగా మేమెప్పుడు ఇచ్చాం ప్రభువా అంటారంట. అదే గనుక మరి వీళ్ళు అంటారంట, ఎడం వైపు ఉన్న వారిని చూచి శపింపబడిన వారులారా, మీరు అపవాదికి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి మీరు వెళ్ళండి అని అంటే, నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టలేదు, దప్పికొంటే దాహం ఇవ్వలేదు, దిగంబరై ఉంటే బట్టలు ఇవ్వలేదు, రోగినై ఉంటే చూడరాలేదు, పరదేశినై ఉంటే చేర్చుకోలేదంటే, నువ్వెప్పుడు ఆకలి కొంటే మేము ఎప్పుడు ఇవ్వలేదు? మేము అన్ని ఇచ్చాం కదా, మేము ఎన్నిసార్లు బట్టలు ఇచ్చాం కదా, ఎన్నిసార్లు చెరసాల్లో ఎప్పుడు చేయలేదు మేము అని అడుగుతారంట. అందుకంటారంట, వీరిలో ఒక్కనికైనా మీరు చేయలేదు కాబట్టి మీరు మరి నరకానికి, నిత్య శిక్షకు మీరు పాత్రులు కాబట్టి అక్కడికి వెళ్ళండి అని చెప్పి అంటాడంట. కాబట్టి ఈ ధవళ సింహాసనం తీర్పు మనకు ఉంది. మరి తీర్పులోకి రాకుండా మరి మరణంలోంచి జీవంలోనికి మరి దాటిపోవాలి అని అంటే, మనం ఇంకా ఎంతో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని మార్గంలో నడిచే బిడ్డలుగా
మనం సిద్ధపడి ఉండాలన్నమాట. కాబట్టి మనకి సిద్ధపాటు అవసరం. ఎప్పుడు కూడా బుద్ధిగల కన్యకల వలె మనం దివిటీల్లో నూనెను సిద్ధపరచుకోవాలి. పెండ్లి కుమారుడు మరి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు తలుపు తీసినప్పుడు మనం అందులో ప్రవేశించే వారంగా ఉండాలి. ఒకసారి తలుపు మూస్తే మళ్ళా మనం మరి ఎంత తలుపు కొట్టినా కూడా ఆ తలుపు తీయబడదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి బుద్ధి అన్నిలక వల్లే మెలకువగలిగి ప్రార్థన ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కార్యాలు చేస్తూ మరి మరి ఆ కనికరము, ప్రేమ, సంతోషము, మరి అట్లాగే ఇతరుల్ని కనికరించటం, అట్లాగే ఇతరుల పట్ల మనం జాలి చూపించటం, మనకున్న దాంట్లో దేవునికి ఇవ్వటం, దేవి సేవకునికి ఇవ్వటం, ఈ విధంగా మనం మరి మన తోటి వారికి గనక మనం సహాయపడినట్లయితే దేవుడు తప్పకుండా మనకు మన బిడ్డలకు ఆ మేలు ఎప్పటికీ కూడా అది మరి గ్రంథంలో రాయబడి ఉంటుంది కాబట్టి మనం ఇతరులకు ఎల్లప్పుడూ కూడా మేలు చేసే వారంగా ఉండాలి. కాబట్టి ఎంతసేపు మనం మన ధనము మన స్వార్థానికే కాకుండా మరి దేవుని సేవకు కూడా ఇచ్చే వారంగా మనం ఉండాలన్నమాట. అప్పుడే మరి ఆ సింహాసనం తీర్పులో మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి అవకాశం ఉంటుంది. అసలు తీర్పులోనికే రాకుండా మరి ఆయన ఎత్తబడే గుంపులో ఉండేటట్లు మనం ఇంకా మరి అటువంటి భాగ్యం మనకి అనుగ్రహించమని దేవుణ్ణి బ్రతిలాడుకుంటూ ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఆయన మార్గములో నడుస్తూ ఆయనకిష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తూ ఇతరులను కూడా ఆయన రక్షణ మార్గంలోనికి నడిపిస్తూ ఈ రాకడ దినాల్లో ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు. రాకడ సమీపిస్తూ ఉంది. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం మరి ఇతరులను కూడా ఆయన వైపుకి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం గొప్ప సాధనాలుగా మనం పనిచేస్తూ మరి ఇతరులకి వాక్యాన్ని అందిస్తూ దేవుని వైపుకి ఇతరులను నడిపిస్తూ రక్షణ మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత కూడా మనకుంది. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులు కూడా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మరి సిద్ధపరచాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది గనుక అటువంటి సిద్ధపాటు దేవుడు మనకు అనుగ్రహించలాగున మనందరం ఆయన నిత్య జీవాన్ని, ఆయన స్వాస్థ్యాన్ని, ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా మనల్ని ఆయత్తపరచమని ఆ దేవుడిని వేడుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి డాలీకి మీ అందరికి కూడా మరి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.